హైత్ నగర్ పెద్దంబర్పేటలోని కండోరు శ్రైన్ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. స్కూల్కు విద్యార్థులు బొట్టు పెట్టుకుని వచ్చారని ప్రిన్సిపల్ చితకబాదాడు. అంతేకాకుండా బలవంతంగా వాష్రూంలోకి తీసుకెళ్లి బొట్టు తీయించాడు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని స్కూల్లో నిరసన తెలిపారు. పెద్దంబర్పేటలో ఉన్న కండోరు శ్రైన్ స్కూల్ వచ్చేసి ఎవరైతే హిందువులు వాళ్ళని వచ్చేసి టార్గెట్ చేయడం మొదలవుతుంది. ఇది వచ్చేసి కొత్త ముచ్చటేం కాదు. వచ్చేసి మూడు నాలుగు మందికి జరిగిన విషయం ఇది. నిన్న వచ్చేసి జరిగిన సంఘటన ఏంటంటే, ఒక విద్యార్థి వచ్చి బొట్టు పెట్టుకొని చేతికి దారం కట్టుకున్నందుకు అసెంబ్లీలో వచ్చేసి ఒక 100 మంది ముంగట విపరీతంగా మెడలపై నుంచి కొట్టడము, బాత్రూమ్ లో డాలర్ పట్టుకొని లాక్కెళ్ళి బొట్టు అడిపియడం చేస్తున్నాడు. ఇది జరిగిన విషయం. ఇది నిన్న జరిగిన విషయానికి ఇప్పటి వరకు మేనేజ్మెంట్ కి ఎటువంటి తెలియదంట వాళ్ళకు. ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకుందామని చెప్పి సీసీ ఫుటేజ్ ఓపెన్ చేయండి సార్ అని అడిగితే పిల్లల మీద నెట్టేసారు. వాళ్ళు వచ్చి వైర్ కట్ చేయడం చేస్తున్నారు. అందుకని చెప్పి నెల నుంచి ఇది పనిచేయట్లేదు సీసీ కెమెరా అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మన స్కూల్లో వచ్చేసి చిన్నపిల్లలు కింద పడడం, స్ట్రోక్ రావడం కానీ. సరే ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందామని చెప్పి పిల్లలు తప్పుందో సార్ తప్పుందో అని చెప్పేసి చెక్ చేయమని అడుగుతుంటే వాళ్ళు వచ్చేసి సీసీ ఫుటేజ్ పనిచేయలేదు, 1 మంత్ మెయింటెనెన్స్ చేయని చెప్తారు. ఈ విధంగా జరుగుతుంది స్కూల్లో. ఇప్పుడు మేము వచ్చి అడగడంలో సార్ లేడు, వాళ్ళు లేడు అని చెప్పి వీళ్ళు కొత్త స్టోరీలు చెప్తారు. మళ్ళీ వచ్చి యాజమాన్యం ఏం చెప్తుందంటే, మేము వచ్చి నార్మల్ గా సార్ని అడగడం వల్ల సార్ ఏమైంది ఈ ఇష్యూ జరిగిందంటే కానీ అడుగుతుంటే యాజమాన్యం ఏం చెప్తుందంటే, మీకెన్ని డబ్బులు ఇవ్వాలి, ప్రెస్ రిపోర్టర్ వాళ్ళకెన్ని డబ్బులు ఇవ్వాలి, డీల్ చేసుకోండి అని చెప్తుంది వాళ్ళు. ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఉట్టిగా మాటలు చెప్తున్నారు. సస్పెండేషన్ లెటర్ లేదు. ఇప్పటి వరకు మేనేజ్మెంట్ ఎటువంటిది ఇట్లా మేము ఈ డిమాండ్ చేస్తున్నాము అని చెప్పి ఇట్లా మేము చెప్పినా కానీ వాళ్ళు ఎటువంటి దానికి స్పందించడం లేదు. స్కూల్ మీద పెద్ద ఎత్తున ధర్నాకి మేము పిలుపునిస్తాము. ఈ ఎటువంటి ఏ ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా స్కూల్ ని మాత్రం వాళ్ళు యాజమాన్యం దీని మీద బయటకు వచ్చి స్పందించే వరకు మేము వదలము. మేము 100% 2 రోజుల తర్వాత లోకల్ ప్రతి ఒక్క ఇంటికి తిరిగి దీనిపైన మేము అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క పేరెంట్ ని కన్సిడర్ అయ్యి మేము పేరెంట్స్ తోటి ఇక్కడ కంప్లైంట్ చేసి స్కూల్ ని ఖచ్చితంగా మేము బంద్ చేపిస్తాం.